ఫోకస్. నమస్కారం అండి. నా పేరు బర్మిడి సంతోష్ కుమార్. నేను పలాస కాశీపురం మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ని. మొన్న జరిగిన జామి యాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ దేవుని ఆశీస్సులతో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను మీ అందరికీ. మేము జామి యాత్రకి వెళ్తామని అనుకున్నాం, ఫ్యామిలీతో బయలుదేరాం. దీనికి ముందన మాకు కమిషనర్ గారు ప్రతి ఒక్క కౌన్సిలర్స్కి గౌరవంగా ఒక 4 పాస్లు పంపించడం జరిగింది. అయితే ఆ పాస్లు తీసుకొని మేము జామియాత్రకి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ జామియాత్రకి వెళ్ళే దగ్గర పాస్ను మేము ఇచ్చాం. ఇస్తే ఎంట్రన్స్ ఎవరైతే అక్కడున్న కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ పాస్ తీసుకొని, అన్న ఇది ఫేక్ పాస్ అన్న అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, లేదండి ఇది ఫేక్ పాస్, ఇది ఒరిజినల్ పాస్ కాదు, ఇది డూప్లికేట్ అన్నాడు ఆయన. అయితే ఒకసారి నేను ఆలోచించి, బాబు నేను కోఆప్షన్ మెంబర్ని, ఇది నాకు కమిషనర్ గారు పంపించాను. కమిషనర్ గారు పంపించిన ఇది ఫేక్ పాస్ అన్న, ఇది మా దగ్గర ఉన్న ఈ పాస్లు అన్నారు. నేను చూశాను, కొంచెం ముందుకు వేసి వెళ్ళాను 10 అడుగులు. ఆయన చింపారు. అక్కడ చింపిన పర్వాలేదన్నా మీరు వెళ్ళిపోయినా అని చెప్తే అన్నాను. నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం నాకే మనసుకి ఏంటి వీళ్ళు ఫేక్ పాస్లు అన్నారు, నాకు ముందుకు మనసు అంగీకరించలేదు. తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ నేను 100 రూపీస్ దర్శనం అని చెప్పి నేను వెళ్ళాలని అనుకున్నాను. వెళ్ళిన తర్వాత మాకు ఫోన్పే చేయండి మేము పంపించేస్తామని చెప్తే, నేనే సుయానా అంటే ఒక మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ అని నేను 200 రూపాయలు నేను వాళ్ళకి ఫోన్పే చేయడం జరిగింది, ఇద్దరికి. సో చిన్న బేబీ, ఒక 11 months బేబీ, ఇద్దరికి కలిపి నేను 200 పే చేసి డైరెక్ట్ ఫోన్పే ద్వారా నాకు అక్కడ పాస్ కట్టా, అంటే దానికి రసీదు కట్టి ఏమి ఇవ్వలేదు. సరే నేను ఫోన్పే చేసి వెళ్ళిపోవడం జరిగింది. అది నేను ఇక్కడ ఏమని అడుగుతుందంటే, అసలు ఎందుకు ఈ ఫేక్ పాస్ అనే వ్యవహారం వచ్చింది ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? ప్రతి జామియాత్రకి, ఎల్లమ్మ తల్లి యాత్రకి ఏం జరుగుతుంది అసలు అని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఫేక్ పాస్ అని చెప్పి విచ్చలవిడిగా చలామణి అయితే ఇక్కడున్న అధికార యంత్రాంగం ఏం చేసినట్లండి ఈ యాత్రకి? ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? నేను ఒకటే అడుగుతున్నా. ఎప్పుడు కూడా ఒక పెద్ద యాత్ర 10,000 మంది 5,000 మంది వస్తే మనం కమిటీ మెంబర్స్ ఆ సొసైటీ చూసుకోగలదు. కానీ లక్షలాది మంది వస్తారని మనం గత 7 ఏళ్ల ముందు నుంచి మనకు తెలుసు. ఈరోజు ఒక త్రీ మ్యాన్ కమిటీ మనం వేసుకోవడం ఏంటండి? ఒకవైపు మున్సిపాలిటీ వారు, ఇంకోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మరోవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మరోవైపు అక్కడున్న సొసైటీ అందరూ కూర్చొని మాట్లాడేసుకొని వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళు ఒక కమిటీ ఒక ఎజెండా అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది ఏర్పాటు చేసుకున్నారో లేదో మా కౌన్సిల్ మెంబర్కి అయితే ఏం తెలియదు మాకు. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు మా చైర్మన్ గారు దృష్టి పెట్టరు. మా బాడీకి ఎప్పుడూ తెలియదు ఈ విషయాలు. బాడీ ఉందని కూడా వాళ్ళకి అది అవసరం లేదనుకుంటారు. కానీ ఈ ముఖ్యంగా నేను ఎందుకు అడుగుతున్నాను ఏంటంటే, ఈ కమిటీస్ అనేవి కూర్చొని ఒక ఎజెండా అనేది ఏర్పాటు చేసిన తర్వాత కూడా వీళ్ళందరూ కలిపి ఒక పాసలు అఫీషియల్గా ఇదిగో మేము జారీ చేస్తామని ఒక పాసలు సృష్టించిన తర్వాత ప్రింట్ చేసి ఇచ్చిన తర్వాత కూడా మరి ఫేక్ పాస్ని ఎందుకు బయటకు వచ్చినాయి? ఇవి ఫేక్ పాస్లని ఎందుకు ప్రచారం జరిగింది? ఫేక్ పాస్ని సృష్టించింది ఎవరు?
ఇది తప్పకుండా ప్రజలకు తెలియాలండి. ఎందుకంటే దీనివల్ల ఆ సొసైటీకి రావాల్సిన ఇన్కమ్ సోర్స్ ఆగిపోతుంది. ఇంకోవైపు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే ఈరోజు ఎన్ని పాసులు మనం కుట్టించారు మీరు అఫీషియల్గా? ఎంతమంది జనాలకి మీరు పాసులు ఇచ్చారు? ఎన్ని పాసులు ఫేక్గా వెళ్ళాయి? విచారణ ఎట్టి పరిస్థితుల్లో చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు ఫోన్పే ద్వారా మీరు డబ్బులు తీసుకున్నారు? ఎందుకు విచారణ చేయకూడదు దీని మీద? అసలు దీనికి బాధ్యుడు ఎవడు? అసలు ఫేక్ పాసులు సృష్టించిన బాధ్యుడిని ఇమీడియట్లీ వాడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, ఏ 40 years ఇండస్ట్రీ అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడిపై చర్యలు తీసుకోవాలి. అలాంటి వాళ్ళపై తప్పకుండా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ఈ 3-man కమిటీ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకించి నేను అడుగుతున్నాను. దయచేసి పెద్దవారు గౌరవనీయులు ఎస్పీ గారు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కన్ఫామ్డ్గా ఈ ఫేక్ ప్రచారం జరిగింది. ఫేక్ పాసులు అనేవి బయటికి ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే మా కమిషనర్ గారు పంపించిన పాసులను కూడా మీరు ఫేక్ అన్నారు. కాబట్టి నేను చెప్తున్నా, దయచేసి నేనే బాధ్యుడిని అక్కడ. నేను చెప్తున్నాను, దయచేసి దీని మీద విచారణ జరిపించవలసిన అవసరం ఉంది. విచారణ జరిపించండి. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే కోరుచున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఏమీ జరగకుండా చూస్తారని మరీ కోరుకుంటున్నాను. దీనిపై మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? నేను ఆల్రెడీ కూడా ఒక గ్రీవెన్స్ని రైజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎస్పీ గారికి ఒక గ్రీవెన్స్ రైజ్ చేసి ఈ యొక్క బేసిక్గా శుక్రవారం ఈరోజు వస్తారని అనుకుంటున్నాను. నిన్న శుక్రవారం, నేను అబ్జర్వ్ అదే దాన్ని అంతా నేను చేయలేదు. బట్ సోమవారం ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఎస్పీ గారి గ్రీవెన్స్ లేదు 100% పెడతానని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆయనపై నమ్మకం ఉంది కాబట్టి. మీరు 100 రూపాయల టికెట్లు తీసుకున్నారు కదా, ఫోన్పే చేశారు కదా, దానికి మీకు ఏమైనా రిసిప్ట్ ఇచ్చారా? ఏం రిసిప్ట్ ఇవ్వలేదు నాకు. 100 రూపాయలు ఫోన్పే చేయమన్నారు. అంటే ఒక ఈచ్ వన్కి 2 numbers మేము 200 నేను ఫోన్పే చేశాను. నా దగ్గర ఉంది కమిటీ నెంబర్కి. నాకు ఇటువంటి రసీదు కూడా వాళ్ళు ఇవ్వలేదు. నేను డైరెక్ట్గా లోపలికి వెళ్ళాను. కావాలని వెళ్ళాను. నేను రసీదు కూడా వాళ్ళు నాకు ఇవ్వలేదు. ఆలోచించా. అయినా సరే నేను రాబోయే రోజులు అక్కడే అడిగేవాడిని. కానీ ఒక మంచి యాత్ర జరుగుతుంది, అక్కడ మనం డిస్కషన్ పెడితే బాగుంటుందా బాగోదు అనే ఉద్దేశం మీద నాకు అది విడిచిపెట్టిన. పర్సనల్ నెంబర్ అండి లేకపోతే ఇక్కడ పర్సనల్ నెంబర్ అండి, సొసైటీ నెంబర్ కాదు, పర్సనల్ నెంబరే. పర్సనల్ నెంబర్కి ఫోన్పే చేయమన్నా నేను చేశాను. నా దగ్గర ఉన్నాయి కూడా.